మామూలుగా అందరికీ తెలిసిన త్రిఫలాలు. ఇది కరక్కాయ మొక్క కాయలతో. ఈ కాయ కన్ను ఆకారంలో ఉంటుంది, ఐ షేప్లో ఉంటుంది కాయ. అందుకని దీని లోపల పప్పు తింటే ఐ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. కరక్కాయ పెచ్చులు దగ్గు తగ్గుతాయి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. గింజ పగలగొడితే లోపల పప్పు ఉంటుంది, బాగుంటుంది బాదం పప్పు లాగా. ఆ పప్పు తిన్నారనుకోండి కంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, చూపు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇది తానికాయ, కరక్కాయ తానికాయ ఏంటంటే తానికాయలో పప్పు పగలగొట్టామనుకోండి, పప్పు మన బ్రెయిన్ ఆకారంలో ఉంటుంది. మన బ్రెయిన్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది దీని పప్పు. మెదడు సంబంధించిన జబ్బులు తగ్గుతాయి అనమాట ఆ పప్పు తింటే. ఆ మెమరీ, స్ట్రెస్, డిప్రెషను, జ్ఞాపకశక్తి లేకపోవడం, లేకపోతే ఫిట్స్ లాంటి మెదడుకు సంబంధించిన జబ్బులు ఏమున్నా రాకుండా ఉంటాయి, వచ్చినా తగ్గుతాయి అనమాట. ఏ మందులు వాడుతున్నా అది తింటున్నారు అనుకోండి తగ్గిపోతుంది. ఈ ప్రకృతి మనకు చెప్తూ ఉంటుంది, మనకు అన్ని ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. మనం కొంచెం తెలివిగా పట్టించుకుంటే సొల్యూషన్ అక్కడ దొరుకుతుంది. అంటే అది ఆ షేప్లో ఉంది అంటే దానికి తగ్గుద్దని అర్థం. చెప్తుంటారు అనమాట, నేను పని చేస్తున్నాను, నేను దీన్ని పని చేస్తాను అని చెప్తుంటారు అనమాట ఆ షేపు. అలాగే ఉసిరికాయ ఏంటంటే ఎండిపోయింది అనుకోండి లివర్ కలర్లో ఉంటుంది అన్నమాట. ఇది కాయ ఎండిపోతే బాగా ఎండిపోతే ఆ లివర్ కలర్ ఉంటుంది. కాలేయ వ్యాధులు తగ్గుతాయి. అంటే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇందులో. సర్వరోగ నివారణది,